సిఐను సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసే వరకు మా ఉద్యమం ఆగదు అన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు. డోన్ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పాత గెస్ట్ హౌస్ నుండి పాత బస్టాండ్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ గాంధీ విగ్రహం చుట్టూ మానవహార కార్యక్రమం నిర్వహించారు. డోన్ పట్టణంలోని తిమ్మాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకులు శ్రీనివాసులు అవినీతికి పాల్పడితే అవినీతిని ఆధారాలతో బయటపెట్టిన భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి నారాయణ, తిమ్మాపురం సిపిఐ శాఖ కార్యదర్శి చల్లా సురేష్ లను కులం పేరుతో దూషించి దారుణంగా కొట్టడం దుర్మార్గం అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, కె రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కన్వీనర్ మోటా రాముడు, కోయలకొండ నాగరాజు, సొంటే పులిశంకర్, ఎన్కే రామ్మోహన్, చేతి వృత్తిదారుల జిల్లా కార్యదర్శి ఎం రామ్మోహన్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి. మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, జీవించే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, మతం హక్కు, పత్రికల్లో ప్రకటన హక్కు, పత్రికల్లో ప్రకటన అడుగు, పత్రికల్లో ప్రకటన అడుగు, పేపర్ మీదున్న హక్కు ప్రజలకు దక్కాలంటే, పేపర్ మీదున్న హక్కు ప్రజలకు దక్కాలంటే ఇస్తామన్నా అడుగుతో రెచ్చిపోయి పిచ్చి వేసి ఇస్తామన్నాడు అంటే రెచ్చిపోయి విచ్చి కొట్టి పశువులను కొట్టినట్టు ప్రజలను కొట్టుకున్నారు, పశువులను కొట్టినట్టు ప్రజలను కొడుతున్నారు. ఏ రక్తం ఏ క్లాసు పోలీసులు మా నారాయణ కొట్టినందుకు ఏ చట్టంలో ఏ క్లాసు సార్ చెప్తామని ఏ చట్టం ఏ క్లాసు ఏ సెక్షన్ చెప్పరాదు పోలీసులు. మా ప్రశ్నకు జవాబు చెప్పు పోలీసులు, మా ప్రశ్నకు జవాబు చేసే పాప్కార్న్ అమ్మాయి పిల్లోడు 300 రూపాయలు అప్పు చేశాడని, 300 రూపాయలు హోటల్లో తిన్నాడు బిల్లు కట్టినందుకు, ఆ బిల్లు హోటల్ యజమాని ముస్లిం అయినందుకు ఈ పిల్లోడు హోటల్ యజమాని కడితే బిల్లు 300కి 30,000 కట్టి అన్యాయంలే. ఈ పిల్లోడిని ఆ ముస్లింకి వ్యతిరేకంగా మాట్లాడినాడని ఒక గిరిజన తీసుకుపోయి విచ్చలవిడిగా కొట్టి ఒక్కరోజు కాదు 2 రోజులు ఎస్ఐ నరేంద్ర ఇద్దరు శరత్ కుమార్ రెడ్డికి పోయి కొట్టాడు. ఈ పిల్లోని బాధ అణగారిన వర్గాల నాయకుడు అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీని అంటబెట్టుకుని పచ్చ జెండా మోసినటువంటి వెంకటాపురం సీఎం మీద దాడి చేశాడు. ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? నువ్వు తప్పు చేసింటే నీ చట్టం అని చెప్పి ప్రశ్నిస్తే తీసుకొచ్చి కొడతారా? ఎక్కడ సంబంధం లేదు. నువ్వేమైనా దాడి జరిగింటే ఇంకోటి పెట్టు. ఈ రోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన విచారణ చేయాలా, లేదా తొండల జిల్లాలో ఏం జరిగిందో అడగాలనా? ఇంతవరకు అడగలే. మా రాష్ట్ర కార్యదర్శి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ముఖ్యమంత్రికి, హోంమంత్రికి, డీజీపీకి లెటర్ల ద్వారా ఫిర్యాదు చేశాడు. మేము ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు ఒక్కటే కాదు, అనేక సంఘటనల మీద ఎవరైతే ఇంతియాజ్ బాధ్యత దెబ్బతిన్నారో వాళ్ళందరినీ తీసుకొని పోయి వాళ్ళందరి తరపున మేము పోరాటం చేస్తా ఉన్నాం. వాళ్ళందరూ ఏమడుగుతున్నారు? ఏమన్నా అకారణంగా అసలు ఈ అబ్బాయి గిరిజనుడు, ఎస్సీ నారాయణ, బీసీ వర్గానికి చెందినటువంటి శ్రీనివాసులు, నువ్వు ఎవరైనా ఒక్కరినన్నా అగ్రవర్ణాలు అనుకుంటున్నావా? నీకు ఆ దమ్ము ధైర్యం ఎందుకు లేదు? నీకు తప్పు చేసిన అనేకం ఉన్నాయి. ఇదే చంద్రశేఖర్ అనే ఒక ప్రైవేట్ లెక్చరర్ మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి కార్లు వేసుకొని దాడి చేస్తే పట్టబగలు టౌన్ లో నువ్వేమి కూడా చేయలేకపోయినావు. కనీసం ప్రెస్ లో కూడా రాలేదు. మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం? ప్రశ్నిస్తే పోలీసులు మీరు ప్రజలకు న్యాయం చేయడం లేదు. ప్రజలకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ పోతే మీరు అధికార పార్టీ ఏం చెప్తే చేస్తా ఉన్నారు తప్ప ఏం చేయలేదు. చండుగొండలో ఈరోజు చండుగొండ గ్రామంలో లేదా ఎక్కడ ఏ గ్రామంలో ఆ ఎద్దుపెంటలో లేదా యాపదిన్నలో ఒక ఆర్టీసీ బస్టాండ్ ని ఆక్రమించుకుంటున్నారు మీ కార్యకర్తలని మేము అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. పోలీసులు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు. ఇదేమన్నా న్యాయమా? ఎవరు అడగారా? ప్రజలు కూడా నారాయణ ఇంటి కోసం గొడవ లేదు, సురేష్ ఇంటి కోసం గొడవ లేదు. ఈ పట్టణంలో
ప్రశ్నించే కావాలి కాబట్టి ప్రజల తరపున అనునిత్యం అనగారిన వర్గాల తరపున పేదవాడి తరపున పోరాటం చేసే ఎర్రజెండా కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి పోయాం తప్ప వేరే వాడి కోసం పోలేదు. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాం ప్రజలారా. రైల్వే పోలీసు ఈరోజు కొట్టినా రైట్ ముస్లిం కాబట్టి ఉద్యోగం చేస్తే గేట్ దగ్గర కొడితే ఆయన సూర్యప్రకాశ్ రెడ్డి గారు కాబట్టి ఆయన రైట్ ఒప్పు బయట ఉంటే తప్ప ఇది ఎక్కడనే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాం. ఆయనకి ఎంత చదువు ఉందో మాకు అంతే చదువు ఉంది. ఆయన ఒకవైపు డ్రెస్ చేసుకున్నాడు అనే ఒక్క మాట చెప్పదలుచుకున్నా, నీ డ్రెస్ కు విలువ నువ్వు డ్రెస్ ఉంది కాబట్టి నువ్వు పిలిస్తే నువ్వు అధికారి కాబట్టి గౌరవంగా కారెక్కిపోయాడు. నువ్వు చేసిందేమి సీసీ కాయని దొడ్డిదారులు తీసుకుపోయి కొడతావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడు కూడా వన్ సైడ్ రాజకీయాలే ఉంటాయి. ప్రశ్నించే పార్టీ ఎర్రజెండా పార్టీ అన్యాయం జరుగుతుంది. అది మీ వరకు వస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. కొంతమంది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయింది రాష్ట్రారోకం చేయడం వల్ల క్షమించమని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా పైకి ఏమంత అన్యాయం చేశాడు నారాయణ? ఏమన్నా అంత చేయరని తప్పు ఏమన్నా చేశాడా? అవు దేవుడి పండుగ చేసింది ఏమన్నా తప్పు చేశాడా మా నారాయణ? మీ తప్పు చేయకపోగా ఒక సమస్యను ప్రశ్నిస్తే తీసుకొని ఆయనకు సంబంధమే లేదు. తిమ్మాపురంలో వాడు అధికార పార్టీ నేతలు మహిళలని దుర్భాషలాడితే మహిళలు దాడి చేస్తే ఆ మహిళలు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళ తరపున పోయి మాట్లాడిన నారాయణని తీసుకొని వచ్చి కొడతావా? ఎంతవరకు న్యాయం ఇది? ఎవరు అడగకూడదా? డిఎస్పీ సార్ అంటాడు ఇది ఒక్కసారి అంటే తప్పు చేస్తే కొడితే నువ్వు చెప్తే మేము వినుకోవాలా? మేము వినుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అవసరమైతే టెంటేసుకొని కూర్చుంటాం. మాతో కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలను కలుపుకొని ఈ సిఐ సస్పెండ్ అయ్యేంత వరకు ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ నమోదయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ రోజే జిల్లా ఎస్పీని కూడా కలుస్తా ఉన్నాం. మా నాయకత్వం డిఐజీ కోయా ప్రవీణ్ చట్టం మేము వాళ్ళకి ఫిర్యాదు చేయాలి. నువ్వు డిఎస్పీ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. ఎస్పీ సమస్య పరిష్కారం కాకపోతే డిఐజీకి వరకు పోతాం. అవసరమైతే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ చట్టం ఉంది వాళ్ళు ఏ పాటనా కానీ చట్టం మీద మాకు గౌరవం ఉంది. చట్టంలో పెట్టుకోవాలని ఇంతియాజ్ బాజా రౌడీజాన్ని తెలియజెప్పడానికి ఈరోజు చెప్తాం. నిన్న చాలా మంది పోయి మా మండల పార్టీ సెక్రటరీని అందరినీ కూడా పోలీసులు అడుగుతా ఉన్నారు. పోలీసుల చేత దాడులు చేస్తాం, కొట్టిస్తాం, కేసులు పెడతాం అనేటువంటి ఒక దుర్మార్గమైన కారణం ఈ రాష్ట్రంలో ఈరోజు కొనసాగిస్తా ఉన్నాడు. ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకు అండగా ఉంటా ఉన్నారు పోలీసులు. మేమేమన్నా తప్పు చేశామా? అవినీతిని బయట తీస్తే మా డోర్లో మండల పార్టీ కార్యదర్శి మీద తీసుకుపోయి కొట్టడం అనేటువంటిది అది సీసీ కెమెరాలకు నమోదు కాకుండా తీసుకొచ్చి కొట్టడం అనేటువంటిది దుర్మార్గం. దీనిపైన ఖచ్చితంగా ఏ చట్టం కొడతా ఉన్నాం. ఈరోజు విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆ లోకేష్ ఆదేశాలు అనుసరించి పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులు ఇస్తా ఉన్నారు మాజీ మంత్రి మీద, లేదా మాజీ మంత్రి ఇల్లు టార్గెట్ చేసి కాలుస్తా ఉన్నారు. మేము ఒక్కటి అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు కదా, నంద్యాల జిల్లాలో 80 ఏళ్ళ అమ్మాయిని తీసుకొని ఒక ముస్లాంని వృద్ధ మహిళని రేప్ చేసి చంపితే మీ చట్టం ఏం చేసిందయ్యా? లేదా ఎన్ఎండి ఫరూక్ ఉన్నటువంటి ముస్లిం స్థలాలను ఆక్రమించుకుంటుంటే ఒక ముస్లిం తీసుకుపోయి కొడతారా? వాళ్ళ మీద చూపేదా మీ ప్రతాపం? మేము ప్రజల తరఫున పనిచేసేటువంటి ఎర్రజెండాల మీద మీ కాకిపత్రం. ఈరోజు టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా ఒక ఎస్టీ గిరిజనుడిని దేవేంద్ర నాయకుని తీసుకుపోయి కొట్టా. లేదా ఈరోజు మా టౌన్ మండల పార్టీ కార్యదర్శి ఈరోజు ఉన్నటువంటి నారాయణని తీసుకుపోయి నిర్బంధించి రాడ్లేసి కొట్టా. లేదా అంతకన్నా ముందు టీడీపీలో పనిచేసి టీడీపీ లేదా ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ఖచ్చితంగా పోరాటం చేస్తామని కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీని కలుపుకొని పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సస్పెండ్ అయ్యేంత వరకు ఉద్యోగం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున గాంధీ విగ్రహం దగ్గర రాస్తారోకో చేయడం జరిగింది. గత 5 రోజుల కిందట సిపిఐ మండల కార్యదర్శి డోన్ మండల కార్యదర్శి నారాయణ, అదేవిధంగా తిమ్మాపురం గ్రామ సిపిఐ కార్యదర్శి, అదేవిధంగా సురేష్ వీళ్ళిద్దరిని మరి అకారణంగా మరి అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ ఎలాంటి సంబంధం లేనప్పటికీ టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా
మరి నిర్దాక్షిణ్యంగా మరి దాడి చేసినందుకు నిరసనగా, చిత్రహింసలకు గురి చేసినందుకు నిరసనగానే ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి రోజు డోన్ పట్టణంలో సిఐ ఇంతియాజ్ బాషా వచ్చినప్పటి నుంచి ఆయన ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి అనుకూలంగా ఒక పెంపుడు కుక్క మాదిరి వ్యవహరిస్తా ఉన్నాడు. ఈరోజు ఆయన పోలీసు డిపార్ట్మెంట్ లో ఒక నిష్పక్షపాతంగా నిర్వహించాల్సినటువంటి విధులని పక్కన పెట్టి, పోలీస్ అంటే పచ్చ చొక్కా ఎమ్మెల్యేకి లొంగిపోయి మరి ఆ రకంగా ఒక బానిసగా వారికి సేవలు అందిస్తున్నటువంటి అర్థం వచ్చేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ సిపిఐ పార్టీ నాయకులపైనే కాదు, మరి గతంలో ఈ డోన్ పట్టణంలో జరిగేటువంటి అనేక సంఘటనల్లో, రైల్వే గుర్తింపు ఎన్నికల్లో అక్కడ ఉన్నటువంటి మజ్దూర్ యూనియన్ నాయకులు విజయకృష్ణ పైన దాడి చేస్తే దాడికి పాల్పడినటువంటి వాడు ఒక ముస్లిం కాబట్టి కుల పిచ్చితో ముద్దాయిని తొలగించడం జరిగింది. సిపిఐ రైల్వే స్టేషన్ లో ఆందోళన చేసిన తర్వాత ముఖ్యబడిగా కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒక రైల్వే గేట్మెన్ పైన, విధుల్లో ఉన్నటువంటి గేట్మెన్ పైన దౌర్జన్యం చేస్తే బెదిరింపులకి పాల్పడి అతను పై అధికారులు, రైల్వే అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ప్రోత్సాహంతో దాన్ని రాజీ అయ్యేంత వరకు కూడా మరి అతన్ని వదిలిపెట్టలేదు. అదేవిధంగా ఇలాంటి అనేక సంఘటనలకి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని సంబంధించినటువంటి అవినీతి పైన ప్రశ్నించినటువంటి సిపిఐ నాయకుల పైన ఈ రకమైనటువంటి వ్యవహారాలకి మరి ఇక్కడ కేంద్ర బిందువుగా డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా తన విధులు నిర్వహిస్తా ఉన్నారు. డోన్ నియోజకవర్గం, డోన్ కొండ పైన ఇక్కడ ఉన్నటువంటి 3 మతాలకు సంబంధించినటువంటి సింబల్స్ ఉన్నాయి. హిందువులకు సంబంధించిన దేవాలయం, ముస్లింలకు సంబంధించిన మసీదు, క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చి. ఇక్కడ ఒక మత సామరస్య ప్రాంతంగా పట్టణంలో ఇంతియాజ్ బాషా కులపిచ్చితో ఒక మతానికి, వారి యొక్క సామాజిక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వారిపైన ఎవరైనా దౌర్జన్యానికి పూనుకుంటే తక్షణమే కేసులు కడతా ఉన్నారు. ఇతరులు ముస్లింలందరూ కూడా, ఇక్కడ ముస్లింలు ఎవరన్నా కొంతమంది నేరస్తులు దాడులు చేస్తే ఆ రకంగా వారిని కేసుల నుంచి తొలగిస్తా ఉన్నారు. అందుకే ఇప్పటికైనా నిష్పక్షపాతంగా ఇక్కడ విధులు నిర్వహించలేనటువంటి డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషాని పోలీసు సంస్కరణలకు వ్యతిరేకంగా తీసుకోవాలి. సస్పెండ్ చేయడమే కాదు, మరి ఇక్కడ మా పార్టీ మండల కార్యదర్శి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడు, ఒక వెనకబడినటువంటి వర్గానికి సంబంధించినటువంటి సురేష్ పైన మరి ఈ రకమైనటువంటి వ్యవహారాలు, ఈ రకమైన దౌర్జన్యాలకి పూనుకోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా పరిహరిస్తా ఉంది. తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలి, అతన్ని సస్పెండ్ చేయాలి. అతనికి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్లను కూడా డోన్ పట్టణం నుంచి వాళ్ళందరినీ కూడా పంపించి ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి దీనిపైన మేము ఇప్పటికే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య గారు ముఖ్యమంత్రికి, హోంమంత్రికి, డీజీపీకి లెటర్ రాశారు. మేము ఈ 5 రోజులు అయింది కాబట్టి ఇప్పటికీ పట్టించుకునేటువంటి పద్ధతుల్లో రేపే మేము మా పార్టీ నాయకత్వం జిల్లా ఎస్పీని కూడా కలిసి మెమరాండం ఇవ్వబోతా ఉంది. ఇక్కడ జరిగేటువంటి అరాచక ప్రజా సంఘాలను కలుపుకొని ఇంతియాజ్ బాషాను ఇక్కడ నుంచి పంపించేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.